మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గొప్ప స్థాయిలో జాబు, ఉద్యోగం ఆరు వ్యాపారంలో ఉండే జాతకాలు టాప్ ఆర్డర్లో ఈ గ్రహాలు ఇస్తాయి. అవేంటో ఎట్లాగో చూద్దాం. మీ జాతక చక్రంలో ఎవరికైనా ఈ భూమి మీద జన్మించిన వారికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోణాలు ఉంటాయి. అంటే 159 అట్లాగా 159 అంటే లగ్నం, పంచమం, భాగ్యం వస్తుంది. అక్కడి నుంచి 2వ స్థానానికి 5వ స్థానం 6 అవుతుంది. 6వ స్థానానికి 5వ స్థానం 10 అవుతుంది. ఇట్లా అన్నమాట. 10వ స్థానానికి 5వ స్థానం 2 అవుతుంది. ఇది ఒక ట్రయాంగిల్. మరి ప్రతిదీ అంటే 3వ స్థానానికి 7వ స్థానం 5వ స్థానం, 5వ స్థానానికి 7వ స్థానానికి 5వ స్థానం 11వ స్థానం. ఇదొక ట్రయాంగిల్. అంటే ధర్మ, అర్ధ, కామ, మోక్ష రాశులు. ఇప్పుడు జాతక చక్రంలో అర్ధరాశులు అంటే ద్వితీయం, షష్ఠ, దశమం. ఇవి అర్ధరాశులు. అంటే మనం ధనం సంపాదించేది. దీన్నే ప్రొఫెషన్ కూడా. ధనం ఎలా సంపాదిస్తాం? వ్యాపారమో ఉద్యోగమో చేసి. ఇది ప్రొఫెషన్, 10వ భావం. అట్లాగే ఎంత స్థాయిలో ఉంటామన్నది 6వ స్థానాన్ని చూసి చెప్పగలం. మరి ఎర్నింగ్స్ ఎంత ధనం సంపాదిస్తారు అనేది ద్వితీయ స్థానం నుంచి చెప్పగలం. ఇప్పుడు కాలపురుషుని చక్రంలో 10వ స్థానం మకర రాశిది అయ్యింది. దీనికి కారకుడు బుధుడు. ఓకే, దీనికి కారకుడు బుధుడు. అందుకే జాతక చక్రంలో బుధగ్రహం బాగుండాలి ఎవరికైనా. అంటే బుధుడు చాలా షార్ప్, ఇంటెలిజెన్సీ కారకుడు. అంటే అతి సూక్ష్మంగా, అతి తెలివిగా, అతి చురుకుగా బుధుడే ఆలోచించగలడు. అందుకే ప్రతి ఒక్కరికి బుధగ్రహం బాగుండాలి. బుధుడు జాతక చక్రంలో బాగా లేని వాళ్ళు ఫాస్ట్గా ఆలోచించలేరు. వాళ్ళు నిదానంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మరి 2వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం మీ జాతకంలో ఈ స్థానాలని శని భగవానుడు కానీ బుధుడు కానీ చూస్తూ ఉంటే 100% 2ని చూస్తే ధనం బాగా సంపాదిస్తారు. 6ని చూస్తే ఓటములు ఉండవు వీళ్ళకి. దశమాన్ని చూస్తే మంచి కెరియర్లో టాప్ లెవెల్లో ఉంటారు. అంటే అదేంటండి, ఉద్యోగం వ్యాపారం వల్ల కదా టాప్ లెవెల్లో ఉంటాము. కొంతమంది టాప్ లెవెల్లో ఉంటారు, ధనం అనేది తక్కువ ఉంటుంది. అంటే జీతం తక్కువ ఉంటుంది కానీ టాప్ లెవెల్. అట్లాంటి జాతకాలు కూడా ఉంటాయి. అట్లాంటి వృత్తులు కూడా ఉంటాయి. కొంతమంది చిన్న వ్యాపారం ఎక్కువ లాభాలు తీస్తూ ఉంటారు, చిన్న ఉద్యోగం ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. ఇట్లా అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. మాకు ఇలా చూడట్లేదు అన్నప్పుడు 2వ స్థానాధిపతిని కానీ, 6వ స్థానాధిపతిని కానీ, 10వ స్థానాధిపతిని కానీ శని కానీ బుధుడు కానీ చూస్తూ ఉన్నాడా చూడండి. లేదు, అది కూడా లేదు. 2వ స్థానాధిపతితో కానీ, 6వ స్థానాధిపతి కానీ, 10వ స్థానాధిపతితో కానీ శని కానీ బుధుడు కానీ కలయిక ఉందా చూడండి. ఏది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇలా ఉంటే గొప్ప స్థాయిలో ఉంటారు. ఇప్పుడు ఏ భావాలని చూస్తున్నారో అది ఏ తత్వం అయింది? అగ్నితత్వం అయిందా, భూతత్వం అయిందా, వాయుతత్వం అయిందా, జలతత్వం అయిందా? వాయుతత్వం అయినట్లయితే వీళ్ళు టాప్ ఆర్డర్లో ఉంటారండి. ఆ తర్వాత భూతత్వం 2వ స్థానానికి వస్తుంది. ఆ తర్వాత 3వ స్థానానికి అగ్నితత్వం, లాస్ట్ది 4వ స్థానం జలతత్వం. ఇక్కడ జలతత్వం కోసం మాట్లాడుకుందాం. జలతత్వం అంటేనే మోక్ష రాశులండి. అంటే మోక్షం వైపు చూపిస్తూ ఉంటాయి. మరి మీ జాతకంలో శని బుధులు కలయిక ఉన్న మంచి టాప్ లెవెల్లో ఉంటారు. అట్లాగే ఏ భావాలని చూస్తున్నారో ఆ భావం ఏ రాశి అయింది, 2వ స్థానం అయిందా, 6వ స్థానం అయిందా, 10వ స్థానం అయిందా, ఇంకా టాప్ లేదు. 2వ స్థానాధిపతిని చూస్తున్నారా, 6వ స్థానాధిపతిని చూస్తున్నారా, 10వ స్థానాధిపతిని చూస్తున్నారా,
వీళ్ళిద్దరూ ఒక కలయిక ఉంటే జాతక చక్రంలో, ఇది కూడా మంచిది. ఇంకా ఇప్పుడు జలతత్వంకి వెళ్దాం. ఫస్ట్ జలతత్వం మోక్ష రాశి. ఇది అందరికీ తెలుసు. జలరాశులు ఏంటి? కర్కాటక, వృశ్చిక, మీన. ఓకే, ఈ 2 రాశులకి కుజుడు గురుడు అధిపతి, దీనికి కారకుడు శని భగవానుడే, అష్టమ వ్యయ స్థానాలు. ఓకే, ఇది ఒకటే. కర్కాటకానికి చంద్రుడు అయ్యాడు, చంద్రుడే కారకుడు. ఇప్పుడు జలరాశుల్లోనే శని భగవానుడు నక్షత్రాలు ఉన్నాయి చూడండి. ఏది? పుష్యమి, అనురాధ, జ్యేష్ఠ జలరాశుల్లోనే ఉంది. అదే జలరాశిలో బుధుడు నక్షత్రం కూడా ఉంది. ఏది? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. ఓకే, రేవతి నక్షత్రాలు, ఈ 3 బుధుడు నక్షత్రం. అంటే వీళ్ళిద్దరి కలయిక ఒకే రాశిలో ఉన్నాయి. నక్షత్రాల కలయిక జలరాశి. అంటే జలరాశి టాప్ రాశి. దీన్ని టాప్ ఆర్డర్లో పెడదాం. ఎట్లాగండి టాప్ ఆర్డర్? జలరాశుల్లో వీళ్ళిద్దరూ ఉన్నారు, ఇది టాప్ ఆర్డర్. జలం అంటే నీరు. ఇప్పుడు నీటిలో తేలికైన వస్తువు వేస్తే తేలుతుంది, బరువైనది వేస్తే మునుగుతుంది. అంటే ఇప్పుడు ఈ చెప్పిన కాంబినేషన్లో జలరాశుల్లో కానీ, జలరాశులను చూస్తూ ఉన్న జలరాశ్యాధిపతిని కానీ జలరాశుల్లో కానీ ఉంటే మీరు మీ పిల్లవాడికి అతి సులువైన మార్గంలో వాడికి ఏమి నచ్చుతుందో అది చదివించండి. కష్టపడే మార్గం ఎంచకండి. ఇట్లా ఉంటే డాక్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జలరాశుల్లో ఉన్న వాళ్ళకి ఉంటే డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరైతే సూక్ష్మంగా ఆలోచిస్తారో, లోతైన ఆలోచనలు ఉంటాయో వాళ్ళకి 100% కెరీర్ అనేది డెవలప్మెంట్ లేట్గా ఉంటుందండి. ఉంటుంది, కానీ చాలా గొప్పగా ఉంటుంది. చాలా చాలా గొప్పగా ఉంటుంది. అంతే విధంగా ధన సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు వాయుతత్వంలో కానీ, వాయుతత్వంలో కానీ ఉంటే టాప్ ఆర్డర్లో వీళ్ళకి మొదటి నుంచే ఉంటుంది. కష్టపడాల్సిన పని లేదు. జలతత్వంలో ఉంటే ఎక్కువ కష్టపడాలి. అగ్నితత్వంలో ఉంటే ప్రాక్టికల్గా ఎక్కువ సాధన చేసి పైకి వస్తారు. భూతత్వంలో ఉంటే నిదానంగా ఉంటారు, లాంగ్ స్టాండింగ్ ఉంటారు. ఇప్పుడు మనం జాతక చక్రాన్ని తీసుకుంటే వృషభ రాశి లో చంద్రుడు ఉచ్చపడతాడు, ఇది 2వ రాశి కాలపురుషుని చక్రంలో. కన్యా రాశి బుధుడు ఉచ్చపడతాడు, ఇది 6వ రాశి కాలపురుషుని చక్రంలో. దశమ మకర రాశిలో కుజుడు ఉచ్చపడతాడు. ఇక్కడ దశమం అయింది, భూతత్వం అయింది. ఈ 3 భూతత్వ రాశులకే ఇచ్చి ఉన్నారు కాలపురుషుని చక్రంలో కెరీర్ పాయింట్లో. మరి భూతత్వానికి మకర రాశికి శని భగవానుడు అధిపతి, కన్యా రాశికి బుధుడు అధిపతి. అంటే భూతత్వానికి ఆధిపత్యం ఇచ్చారు, వాయుతత్వానికి ఆధిపత్యం ఇచ్చారు బుధ శనులకి. అందుకని భూతత్వం, వాయుతత్వం కెరియర్లో టాప్ ఆర్డర్లో ఉంటుంది. ఇంకా చంద్రుడు ఉచ్చుపట్టిన, కుజుడు ఉచ్చుపట్టిన, బుధుడు ఉచ్చుపట్టిన ఆ జాతకాలు టాప్ లెవెల్లో ఉంటాయి. లేదు శుక్రుడు ఉచ్చుపట్టిన, ఎందుకు? వృషభ రాశి శుక్రుడిది కాబట్టి. శని భగవానుడు ఉచ్చుపట్టిన, బుధుడు ఉచ్చుపట్టిన ఈ జాతకాలు టాప్ ఆర్డర్లో కెరీర్ పరంగా ఉంటాయండి. అంటే ఉచ్చుపట్టే రాశులు, ఉచ్చుపట్టే గ్రహాలు, ఉచ్చుపట్టే రాశుల్లో అంటే ఏ రాశి అయితే ఆధిపత్యం వహించిందో, శుక్రుడికి ఆధిపత్యం వృషభం, అంటే శుక్రుడు ఉచ్చుపట్టిన, బుధుడు ఉచ్చుపట్టిన, శని భగవానుడు ఉచ్చుపట్టిన. ఎందుకంటే కాలపురుషుని చక్రంలో 10, 6, 2 వీళ్ళవేనండి. మీ జాతకాల్లో డైరెక్ట్గా వీళ్ళు ఉచ్చుపట్టి ఉన్న మంచి కెరీర్ ఉంటుంది. అట్లా లేదు, ఈ రాశుల్లో ఏ గ్రహాలైతే ఉచ్చుపడతారో వాళ్ళు మీకు ఉచ్చుపట్టి ఉన్న కెరియర్లో టాప్ ఆర్డర్ ఉంటారండి. ఇది అతి సూక్ష్మంగా కనిపించే విధానం. అట్లాగే 10వ స్థానాధిపతి ఉచ్చుపట్టిన, 6వ స్థానాధిపతి ఉచ్చుపట్టిన,
రెండవ స్థానాధిపతి ఉచ్చుపట్టిన మీ జాతకంలో టాప్ ఆర్డర్లో ఉంటారు ప్రొఫెషన్లో. అట్లాగే ఇప్పుడు బుధుడు శని భగవానుడు కలయిక ఉన్న బాగుంటుంది కెరియర్లో. అట్లాగే బుధుడు శని ద్వితీయాధిపతితో కానీ, షష్టాధిపతితో కానీ, దశమాధిపతితో కానీ కలయిక ఉన్న టాప్ ఆర్డర్ ఉంటుంది. అట్లాగే రెండవ స్థానాన్ని కానీ, ఆరవ స్థానాన్ని కానీ, 10వ స్థానాన్ని కానీ శని బుధులు చూస్తూ ఉన్నా, లేదా రెండవ స్థానాధిపతిని కానీ, 6వ స్థానాధిపతి కానీ, 10వ స్థానాధిపతి కానీ శని బుధులు చూస్తున్నా గొప్ప స్థాయిలో ఉంటారు, జాబ్లో కానీ వ్యాపారంలో కానీ. అంటే స్టార్టింగ్లో ఉండకపోయినా మాకు ఎప్పటికైనా వస్తుందంటే 100% వచ్చి తీరుతుంది. మీ జాతకాల్లో ఈ విధమైన గ్రహస్థితి ఉందేమో చూడండి. మీనాక్షి దేవ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.